ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మన హృదయపు 7 కోరికలు అనే నూతన శీర్షికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నా. మానవుడు దేవుని స్వరూపమందు చేయబడినవాడు. అలాగే మన అంతరింద్రియములను ఆయనే చేసినట్లు కీర్తనకారుడు 139వ కీర్తన 13వ చరణంలో తెలియచేస్తున్నాడు. అంటే మన హృదయాన్ని దేవుడే నిర్మించాడు. ఆ హృదయమును కొన్ని కోరికలతో దేవుడు నిర్మించాడు. దేవుడు మన ఆత్మలో ఉంచిన 7 కోరికలను ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మనలో ఉన్న మొదటి కోరిక అందము. అందము అనేక రూపాల్లో మనకు కనబడుతుంది. సూర్యాస్తమయముల అందము, పర్వత శిఖరాల అందము, నక్షత్రాల అందము, ఇలాగూ అందమును ఆయన మన చుట్టూ ఉంచాడు. మనము కూడా అందము కోసమే ఆరాటపడతాం. అందమైన ఇల్లు కోసం, అందమైన భార్య లేక భర్త కోసం, అందమైన వస్తువుల కోసం మనము చెమట కార్చి కష్టపడతాం. ఈ లోకములో ఎవ్వరు కూడా అసహ్యంగా ఉండాలని కోరుకోరు. ఊహ వచ్చిన పిల్లల దగ్గర నుండి పండు ముదుసలి వరకు ఇతరులకు అందంగా కనిపించాలనే తాపత్రయపడుతూ ఉంటారు. అందం కోసం ఆరాటపడటం అనేది మన పరలోకపు తండ్రి మనకిచ్చిన అద్భుతమైన బహుమతి. మన దేవుడు సౌందర్యవంతుడు. ఆ సౌందర్యమును చూచుట కొరకై దావీదు భక్తుడు ఇలాగంటాడు: యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ దావీదు కోరుకునే వరము దేవుని అందమును చూచుట. ఈ విషయం మనకి ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంది, ద బ్యూటీ ఆఫ్ ది లార్డ్. అలాగే కీర్తన 96:6లో ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అని మనం చదువుతాం. సౌందర్యవంతుడైన దేవుడు మన నుండి కూడా సౌందర్యమును కోరువాడై ఉన్నాడు. 45వ కీర్తన 11వ చరణములో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అంటూ కీర్తనకారుడు దేవుని యొక్క కోరికను తెలియచేస్తూ ఉన్నాడు. మనలను అందమును కోరుకునేటట్టుగా సృజించిన దేవుడు కూడా అందమునే కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ మాటలు వింటుండగా దేవుడు అందమును కోరుకుంటున్నాడు కదా, నేను పెద్ద అందంగా లేను గనుక దేవుడు నన్ను ఇష్టపడడా అని మీరు అడగవచ్చు. అయితే బైబిల్ గ్రంథం దేవుడు కోరుకునే అందమును వివరించింది. దేవుడు కోరుకునే సౌందర్యము అంతరంగ సౌందర్యము. సాధారణంగా పేదవారు తమ్మును తాము అలంకరించుకోవటానికి ధనము లేనివారై ఉంటారు. అలాంటి పేదలను లేదా దీనులను దేవుడు రక్షణతో అలంకరిస్తాడని దేవుని వాక్యము వాగ్దానం చేసినది. కీర్తన 149:4 చూడండి. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. హి విల్ బ్యూటిఫై ద మీక్ విత్ సాల్వేషన్. ప్రియులారా, ఈ వచనములో దేవుడు కోరుకునే అందము మనకు కనబడుతుంది. అదే రక్షణ. ఎవరైతే మారు మనసు పొంది పాపములను విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉంటారో అది దేవుడు కోరుకునే అందమై ఉన్నది. ప్రియులారా, అందం అనేది ఒక బొకే లాంటిది. బొకేలో అనేక పువ్వులు ఉన్నట్లు అందములో అనేక సద్గుణాలు ఉంటాయి. అవి పరిశుద్ధత, మంచితనము, మృదుత్వము, న్యాయము, సత్యము, ఇటువంటి అనేక లక్షణాల సముదాయమే అంతరంగ సౌందర్యము. అపోస్తలుడైన పేతురు ఈ విషయాన్ని తన పత్రికలో రాశాడు. సాధుత్వము, మృదుత్వముగా తెలియచేశాడు. ఈరోజు అనేక మంది శరీరాలు మృదువుగా ఉన్నాయి, మాటలు చాలా కరుకుగా ఉన్నాయి. అది నిజమైన సౌందర్యం కాదు. అబ్షాలోము ఇశ్రాయేలీయులందరిలో బహు సౌందర్యవంతుడంట. అయితే అతడు అకాల మరణం చెందాడు. ఎందుకంటే అతడు కేవలము బాహ్యమునకే సౌందర్యవంతుడు, అంతరంగములో కుట్రలతో అన్యాయముతో నిండినవాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, రక్షణ అనే అలంకరణతో అలంకరించుకొని దేవునిని ఆకర్షిస్తున్నారా? నీతి న్యాయములు, మృదుత్వము, సాధుత్వము అనే గుణములతో ప్రభువును మీరు ఆకర్షిస్తున్నారా? అహష్వేరోషు రాజు యొక్క భార్య వస్తి చాలా అందగత్తె, కానీ ఆమె తిరస్కరించబడింది. కారణం, ఆమె కేవలము బాహ్య సౌందర్యము కలిగి ఉన్నది గాని అంతరంగ సౌందర్యముగా విధేయత ఆమెలో లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడ, సోదరి, అంతరంగ సౌందర్యముగా విధేయతను, సాధుత్వమును,
మృదుత్వమును, నీతి న్యాయములను కలిగి జీవించండి. అప్పుడు మీరు మన దేవునిని ఆకర్షించగలరు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు కోరుకునే అంతరంగ సౌందర్యము అనగా సాధువైన, మృదువైన, నీతి న్యాయములతో కూడిన అందము మా వీక్షకులకును మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.